ఉన్నాడా? అన్యాయం ఆడ కించపరిచినటువంటి బాధితులు ధర్నాలో ఉన్నాడా? లేడు కదా. ఆ బాధితులు ఎక్కడ ఉన్నాడు? ప్రజా సంఘాలు, దళిత సంఘాలు ధర్నాలో ఉన్నాడు. మరి అక్కడ కదా రావాల్సింది, అతనికి కదా అన్యాయం జరిగింది. మీరేమో నలుగురిని పెట్టుకొని కాసి మరి మీ ఏదో ప్రెస్ మీ వాయిస్ నోరు ఉందని చెప్పేసి ఎట్లొస్తే అట్లా మాట్లాడితే పద్ధతి కాదు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇకనైనా మీరు గ్రహించుకొని ఏది ఏది ఎప్పుడు చేయండి, రాజకీయం చేయాలప్పుడు రాజకీయం చేయండి. ఇది దళిత సంఘటన కాబట్టి దళితుల గురించే మాట్లాడండి. ఈ రాజకీయాలు ఏం లేదు ఇక్కడ అంటే చెప్తా ఉన్నారు మళ్ళీ అకూటమి నాయకులు నా పైన ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయంట. అంటే మీ పైన ప్రతిపక్షాలు కుట్ర చేసి మేమేమో ప్రతిపక్షం అంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది. అంటే అక్కడ ఆ ఘటనలో జరిగినప్పుడు పార్టీ ఉన్న మా వైఎస్ఆర్ నాయకులు ఎవరైనా ఉన్నారా? మీ చుట్టూ ఉంటే మీ కూటమి నాయకులే కదా. ఆమె కొంచెమైనా అవగాహన మాట్లాడగలరు. ఇటువంటి తప్పు చేసింది పోయి క్షమాపణ చెప్పాల్సింది పోయి దాన్ని సమర్థించుకుంటున్నారు వాళ్ళు. ఇక మీదట మీరు ఇటువంటి చౌకబడి ఆరోపణ చేయకుండా మరి మీరు కరెక్ట్గా పద్ధతిలో మాట్లాడాల్సిన పద్ధతిలో మాట్లాడితే బాగుంటుందని చెప్పి సెలవు తీసుకుంటూ నా పేరు నాగప్ప, ఆదిని మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.